ఈ రోజు మార్నింగ్ నాకు స్వీట్ తినాలనిపించింది. ఇంకా ఈ స్వీట్ ఎక్కడంటే నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళైతే స్వీట్ ఇచ్చారనమాట మాకు పట్టుకెళ్ళమని. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం తెచ్చుకొని. దీని పేరేంటో పెద్దగా నాకు కూడా తెలియదు, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. పాలు, జీడిపప్పు, గోధుమ రైస్, బెల్లం వేసి చేశారు. స్వీట్ తింటుంటే బయట మా కోళ్ళు వచ్చేసి ఒకదానికొకటి పొడిచేసుకుంటున్నాయి అనమాట. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడైతే మన చెట్టులో కాసిన సపోటా పండు అనమాట. ఆ పండు కోసం ఒకదానికి అయితే కొట్టేసుకుంటున్నాయి అనమాట మా కోళ్ళు. సరేలే ఒకసారి చెట్టుకెళ్ళి చూద్దామని చెప్పేసి చెట్టు దగ్గరికి అయితే వస్తాను అనమాట. నేను మా చెట్టు దగ్గరికి, సపోటా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా చీమలు ఉన్నాయి. నిన్న వర్షానికి రేగిపోయి చెట్టుకి అలా పాకుతున్నాయి. చెట్టు కింద చూస్తే కొన్ని అయితే పళ్ళు పడిపోయి ఉన్నాయి అనమాట. అవి కోళ్ళు తినేసి ఉన్నాయి. అయితే కింద పళ్ళు పడిపోయినాయి కదా, ఒకసారి చెట్టు అయితే దులిపి చూద్దామని చెప్పేసి దులిపి చూశాను. చూస్తే నిజంగా పైనుంచి ఎన్ని పళ్ళు కింద పడ్డాయంటే ఇన్ని రోజులు మేము ఇన్ని పళ్ళను వేస్ట్ చేసుకున్నామా అనిపించింది. నిన్న వర్షానికి కొన్ని పళ్ళు అయితే కింద పడి ఉన్నాయి అనమాట. ఇంకా తర్వాత నేను ఊపడంతో ఉన్న పళ్ళన్నీ రాలిపోయినట్టున్నాయి. మా ఇంట్లోని లోతుగిన్న పట్టుకెళ్లి పన్న పళ్ళన్నీ ఏరేసి ఇంటికి తీసుకొచ్చి కడిగేసి ఓపెన్ చేసి చూస్తే చాలా ఫ్రెష్ గా ఉంది. స్వీట్ తినాలనిపించింది కదా, ఇంకా తయారు చేసిన స్వీట్ తో పాటు పన్నీర్ స్వీట్ కూడా తినేసాను.